పార్టీ భావజాలాలు మూలాలు ఎలా ఉన్నాయని తెలిపే విధంగా ఈరోజు మొట్టమొదటి సీటు తుపాకుల మునియమ్మ గారికి ఇచ్చి ఆ రోజున చిరంజీవి గారు ఏ భావజాలంతో ముందుకు నడిపారో ఇప్పటికే అదే భావజాలాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒక సామాన్యురాలికి అణగారిన వర్గాలకి చెందిన ఒక మునియమ్మకి టికెట్ ప్రకటించి ఆ రోజు సామాజిక న్యాయం పట్ల మేము దృక్పథం కలిగి ఉన్నామని మన చిరంజీవి గారు చెప్పారు. అదే అంశాన్ని ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఈ మధ్య జరిగిన ఒక వర్గానికి చెందిన రిజర్వేషన్ల గురించి మాట్లాడే సందర్భమై అదే వర్గానికి చెందిన ఒక నాయకుడు మాటలు మాకు కొద్దిగా గిలిగా అనిపించి ఈరోజు తుపాకుల మునియమ్మ గారిని పిలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే అభిమానాన్ని వాళ్ళ పైన చూపిస్తున్నారు మునియమ్మ గారు. దీనికి సింబాలిక్గా మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు గత సంవత్సరంలో దాదాపుగా 10 చలివేంద్రాలు పెట్టి నగరవాసులకి చలివేంద్రాలు వేసవికి ఉపశమనం కల్పించాలని ముందుకు నడిపించారు. దానిలో భాగంగా మొదటి కూడల్లో గాంధీ బొమ్మ కూడల్లో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు సేవ చేసేందుకే మనం ముందుకు వచ్చామని చెప్పి మా నాయకులు తెలియజేశారు. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో మా పర్యవేక్షకులు ఆధ్వర్యంలో మరిన్ని కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకు నడుస్తాం. ఒకటే చెప్తున్నాను, ఏ వర్గానికి కానీ ఏ కారణం వల్ల కానీ ఏ వర్గం కూడా వెనకబడకూడదు అనేది వారి ఆశయం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం, మెగా సోదరుల ఆశయం. వారి ఆశయానికి అనుగుణంగా పార్టీలో మేము ముందుకు నడుస్తున్నాం. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. డొక్కా సీతమ్మ అనగా కులమతాలకు అతీతంగా ఏ సమయంలో అయినా ఆమె ఆహారాన్ని అందించేవారు. ఆమెకి ఆంధ్రుల అన్నపూర్ణ అనే బిరుదు కూడా ఉంది. అలాంటి డొక్కా సీతమ్మ మహోన్నతమైన ఆమె పేరు ఈరోజు మజ్జిగ చలివేంద్రానికి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.